మౌన పోరాటం మౌన పోరాటం. ఏమైందన్నా? టైర్ పంచర్ అయిందమ్మా. అయ్యో సరే తీసుకోండి. అయ్యో ఆ కార్ వెళ్ళిపోతుంది. అయ్యో అయ్యో డ్రైవర్ కారాపు కారాపు. అవంతి అవంతి అరే అవంతి ఏంటమ్మా ఏమైంది? ఏమైంది అవంతి? నక్షత్ర వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మిస్ అయిపోయారు అత్తయ్య. అయ్యో ఇప్పుడు ఎలా అవంతి? అయ్యో నేను వాళ్ళ వెనకే ఆటోలో వస్తున్నాను అత్తయ్య. కానీ నేను వచ్చే ఆటో పంచర్ అయిపోయింది. నేను ఆటో దిగి పరిగెత్తాను. వాళ్ళ వెనకే పరిగెత్తాను. అలా వెళ్ళిపోయింది అత్తయ్య. అయ్యో అయ్యో నేను మహేంద్ర వాళ్ళని ఫాలో చేద్దామంటే వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? ఆ గుడి ఎక్కడో ఎలా కనిపెట్టాలి? అయిపోయింది అత్తయ్య. అక్కడ ద్వారక పెళ్లి చేసేసుకుంటాడు. ఈ పెళ్లి ఆగదు. అవంతి ఏడుకు ఏడుకు అవంతి. ఆఖరి నిమిషం వరకు నమ్మకం కోల్పోకూడదు. నీకు అన్యాయం జరగదు జరగదు ఏం జరగదు. ఇంత టైం అయిందని మహేంద్ర అరుస్తాడేమో. పెళ్లి కూతురి మేకప్ మావయ్య, టైం పట్టదా మరి? ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉందిలే అంకుల్. మహేంద్ర నాకస్సలు మనస్కరించట్లేదు. నా కూతురికి ఆ రెండో పెళ్లివాడితో ఇంత ఘోరంగా పెళ్లి చేయడం నాకస్సలు నచ్చట్లేదు. నాకు మాత్రం నచ్చొప్పుకున్నానా? రుద్ర ఆ ద్వారకగాన్ని ప్రేమించడం ఒక కారణమైతే ఆ ప్రేమ చాటున మన పగను తీర్చుకోవడం అసలు కారణం. అందుకే నేను ఒప్పుకున్నాను. అయినా సరే తల్లిగా నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏమనుకున్నా యూజ్ లేదు విశాలాక్షి. రుద్ర మన డెసిషన్ ఏంటి అని అడిగి ఈ పెళ్లి పెట్టుకోలేదు. తన టార్గెట్ ఫిక్స్ అయి పెట్టింది. అలియాస్ జానకిని మన ఇంటి నుండి పంపించేయాలనే మన కోరిక తీరాలంటే ఇంతకంటే వేరే దారి లేదు. ఇది జరిగితేనే ఎక్కడుందో తెలియని ఇంకో మనిషి బయటికొస్తుంది. మన ఇంట్లో ఉన్నది దొరికే అయితే తనింట్లో జరిగేది ఆపడం కోసం ఇక్కడికి పరిగెడుతుంది. లేదంటే కిడ్నాప్ అయిన మనిషి దొరికే అయితే తను బయటికొస్తుంది. అదిగో వాళ్ళు వచ్చేశారు. ఎలా ఉన్నాను? చాలా బాగున్నావమ్మా. దిష్టి తగిలేలా ఉంది. ఆగు. మీ మమ్మీ పైకి నవ్వుతుందమ్మా.
కానీ రెండో పెళ్లి వాడితో నీ పెళ్లి జరుగుతుందని చాలా బాధపడుతుంది. తల్లి మనసు అంతేనమ్మా. కూతురు విషయంలో ఆలోచన ఆకాశం అంత ఉంటుంది, కానీ అవసరం నేల మీద నడుస్తుంది. నేల మీద నడిచే కర్మ నా కూతురికి లేదు. ఆంటీ, మీరిప్పుడు బాధపడినా తర్వాత సంతోషిస్తారు. దుర్గ కళ్ళల్లో నీళ్లు చూశాక మీ కళ్ళల్లో ఆనందం వస్తుంది. మో రెండో పిల్లివాడని ఎందుకు అనుకుంటున్నావు? నా మనసుకి నచ్చినవాడు అనుకో. నాకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తున్నందుకు హ్యాపీగా ఉండు. ముఖ్యంగా మన పగ కూడా తీరుతుందని సంతోషించు. రుద్ర, నువ్వు వెళ్ళి ఆ పక్కన రూమ్ ఉంది కదా, అక్కడుండు. పంతులు గారు పిలిచాక రావచ్చు. అవును, ద్వారక ఎక్కడున్నాడు డాడ్? రాత్రంతా నిద్రపోకుండా డల్గా ఉన్నాడని నువ్వు చెప్పావు కదా, అందుకే ఈ పక్కనే మెన్స్ పార్లర్ ఉంటే కొంచెం మేకప్ వేయించుకున్నామని అక్కడ దించేసి వచ్చాం. పదండి, లోపలికి వెళ్దాం. రండి. పద బేబీ. ఇక్కడ పెట్టండి అమ్మా, అవి అక్కడ పెట్టండి. ద్వారకా, మన పెళ్లి రోజు గుడికి వెళ్దాం. నేను తీసుకెళ్తాను. అవంతి, మన పెళ్లి రోజు నాడే నేను నీకు ద్రోహం చేస్తున్నాను. నిన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు. ఇలా ఇవ్వండమ్మా. ద్వారక, వచ్చేసావా? ఏంటి నువ్వింకా అదే మూడ్లో ఉన్నావా? ప్లీజ్ ద్వారక, కమాన్ చీర్ అప్. ఇదిగో ఇలా చూడు, ఒక ఇంగ్లీష్ సేయింగ్ ఉంది. మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా జరుగుతున్నప్పుడు మనం దాన్ని కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలంట. నన్ను చూడు, ఆ రోజు హోటల్లో అనుకోకుండా అలా జరిగింది. అలానే నేను ఏడుస్తున్నానా? తర్వాత నిన్ను పెళ్లికి ఒప్పించుకొని హ్యాపీగా లేను? నువ్వు అలా ఉండాలి, తప్పదు. పద, రా ద్వారక, రా. ద్వారక, మన పెళ్లికి ఎవరొచ్చారో చూడు.